ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం 4,000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి. ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 దాకా అయిన ఖర్చు 54. సార్ అధ్యక్ష, ఇది టోటల్గా మిస్లీడ్ చేయటం అధ్యక్ష, హౌస్ని కానీ రాష్ట్రాన్ని కానీ టోటల్గా. ఎందుకంటే సరే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు. పెరిగినా తగ్గినా రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష. నేను అందుకే చెప్పింది, కేవలం 38,000 కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్టు విధానంతో కట్టి మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. కాంట్రాక్టరు మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని రీడిజైన్ చేసి 1,74,000 కోట్ల కింద పెంచారు అధ్యక్ష. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా ఈపీసీ కాంట్రాక్ట్ ఏది, దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు. ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టంలో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా హ్యాండ్ ఓవర్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని కేవలం 1,400 కోట్లతో అయ్యేదాన్ని ఎందుకు మీరు రీడిజైన్ చేసి 23,000 కోట్లు పెంచారనే కదా మేము పదే అడిగేది. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే, పెరిగింది తర్వాత పెరుగుతుందంటే పెరగటానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని కావాలని మీరే రీడిజైన్ చేసి అడ్డగోలుగా పెంచేసుకొని రాష్ట్ర ఖజానా అంతా దోపిడీ చేసి మళ్ళీ ఇంకా తగుదనమ్మా అని చెప్తారేంటండి. రాష్ట్రం అంతా బ్లేటెంట్గా చూస్తుండే, ఆడ కాళేశ్వరం ఆడ పగిలిపోయింది స్పష్టంగా కనిపిస్తూ ఉండే. ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తూనే ఉండే. ఈడ అందరు చూస్తుంది, మీడియా చూస్తుంది, ప్రజల ఇంకా దాని గురించి వాదించడానికి ఏముంది అధ్యక్ష హరీష్ రావు గారికి? దాంట్లో ఇంకేమైనా మేము దాచిపెట్టింది ఏమైనా ఉందా? ఇదే కాదు, దాని పైది కూడా ఏదో మేడిగడ తర్వాత పైన అన్నారం కూడా లీక్ అవుతుందని అది కూడా చూస్తా అంటే మా వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు. చూపిస్తారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఆ అన్నారం కూడా లీక్ అవుతుందట, అది కూడా మీరు చూస్తా అంటే అది కూడా చూపిస్తారు రాష్ట్ర ప్రజలకి. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా పదే ఇంకా దాన్ని తప్పించుకోవడం కోసం ఇంకా ఏదో మేము మా వాళ్ళు ఏదో తప్పు మాట్లాడుతున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? చేసిన తప్పులు ఒప్పుకోవడానికి దయచేసి హరీష్ రావు గారు ఇక ముగించండి. హరీష్ రావు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదో అయిపోయింది, మీరు తప్పులు చేశారు, ఇంజనీర్ లేకుండా మీరే రీడిజైన్ చేశారు, మీరే కుర్చీలు వేసి కట్టించారు, మీరే పైపులు తెచ్చారు, మీరే మోటార్లు తెచ్చారు, మీరే ఇంజన్లు బిగించారు, మొత్తం ఆ కాడికి వచ్చింది కనపడుతుందని ఒప్పుకొని సరిచేయండి అని అడగండి, ముగించండి దయచేసి. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష గౌరవనీయులు, కన్క్లూడ్ చేయండి. మీరు ఇంతమంది లేచి చెప్తే నేను ఏం చేయాలి? సార్ ఐ విల్ ట్రై టు కంక్లూడ్ సార్. ప్లీజ్ అధ్యక్ష, మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చెయ్యంది మేము చెప్తలేము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చెయ్యంది కూడా బయటకు పోయి మేమే చేసినామని చెప్తున్నారు. ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష? ఎగ్జామ్ పెట్టింది, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము, ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము, మెయిన్ టెస్ట్ పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేము, మొత్తం మేమే. సరే అట్లా బోన్లే ఇక. ఓకే, ఐ రెస్పెక్ట్ యూ సార్. ఆ సబ్జెక్ట్లో బోన్లేండి సార్. ఐ రెస్పెక్ట్ యూ సార్. అధ్యక్ష, సరే అధ్యక్ష, నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష, ఇది దయచేసి సరే ఇందాక మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని కంటిన్యూయేషను అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్. ఏంటంటే అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు కూడా అదే అన్నారు, సరే మేము కొంత కష్టపడ్డాము తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అని అన్నారు, సంతోషం. అయితే లేలే నెట్టపాడు భీమాలో మేమే స్టార్ట్ చేసినాము, మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు. సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్, ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయితే అధ్యక్ష, ఇది మన పాలమూరు ఎత్తిపోతల పథకం. దీన్ని ఏంటంటే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధాకరమైనటువంటి ప్రస్థానం. గతంలో ఏమైందంటే అధ్యక్ష, యాక్చువల్గా 2005 సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు 2005 సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు జీవో వస్తే